సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ఏదైతే మంట పెట్టిందో అది తాడపల్లి ప్యాలెస్కి తాకినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ చీలిక, ఈ చీలికని రాష్ట్ర చీలికతో కూడా పెడుతున్నారు. సో అసలు ఏంటి సార్ ఇదంతా ఎలా చూడాలి మనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా తిరుపతిలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సబ్మిట్ని రాజకీయ కోణానికి జోడించేశారు. జోడించి అక్కడి నుంచి తన రాజకీయపరమైనటువంటి పావులు, రాజకీయపరమైన మైండ్ గేమ్ని స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు తన చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించారు. గమనిస్తే ఏం కనిపిస్తున్నాయి మనకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అసంతృప్తివాదులు అటు వెళ్ళిపోతున్నారు. అలాగే బ్రదర్ అనిల్ ఇంకొక వైపు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ చర్చ్ ఫాదర్స్ తోటి సమావేశం అయ్యి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. షర్మిల ఇప్పుడు విమర్శిస్తున్నారు. సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తూ ఉన్నారు. అభివృద్ధి లేదు అని చెప్పి, అభివృద్ధి ఎక్కడా లేదు అని చెప్పి ఆమె విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శిస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ ఒకసారిగా పడిపోయింది. ఎందుకంటే ఎవరైనా సహజంగా పెద్దలు చెప్పేది ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. కానీ ఆయన ఇంట్లో ఓడిపోయారు, ఇంట్లోనే ఓడిపోయారు. అందరూ వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి కన్న తల్లితో సహా ఆయన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు. అంటే ప్రజలకి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? సొంత చెల్లెలు, సొంత తల్లి, లేదా సొంత పెన్నమ్మలు, సొంత బాబాయిలు, వీళ్ళకే కదా తెలిసేది. వీళ్ళకి మించి ఎవరికి తెలియదు కదా. ఆ బాగా తెలిసినటువంటి వాళ్ళు అందరూ వ్యతిరేకిస్తున్నారు ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ అవినీతి అక్రమాలు ఉన్నాయి, ఇంకొకటి ఆస్తి పంపకాలు జరగలేదని చెప్పేసి మాట్లాడుతుందా తను, లేకపోతే తన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందా? అసలు దేనికోసం సార్ ఇప్పుడు తనకు మాట్లాడేది? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది షర్మిల? ఎందుకు మాట్లాడుతుంది? రాజశేఖర రెడ్డికి ఒక లెగసీ ఉంది, రాజశేఖర రెడ్డికి ఒక పేరు ఉంది. రాజశేఖర రెడ్డి అని అంటేనే చాలా మంది అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కుటుంబ సభ్యులు చాలా మంది. అలాంటి నేత రక్తం పంచుకొని పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పరువును తీసేస్తున్నారని చెప్పి షర్మిల బాధ. ఆయనకి ఏదైతే పేరుందో ఆ పేరుని చెడగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది షర్మిల బాధ. ఆ షర్మిల కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు ఆవిడ? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా నువ్వు చేస్తుంది దుర్మార్గము అని చెప్పి విమర్శిస్తుంది. రాజశేఖర రెడ్డి కొడుకుగా నువ్వు చేస్తున్నటువంటి తప్పుల కారణంగా రాజశేఖర రెడ్డికి అపవాదం వస్తుంది అనేటువంటి విషయాన్ని షర్మిల చెప్తున్నారు. ఇప్పుడు అంటే రాజశేఖర రెడ్డి పాలన మించినటువంటి పాలన ఉండాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన దుర్మార్గంగా ఉంది, అన్యాయంగా ఉంది. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, అభివృద్ధి అనేది లేదు, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేర్చేశారు అని చెప్పి ఆమె బాధపడుతూ ఆమె విమర్శలు చేస్తుంది. ఇదంతా కూడా రాజశేఖర రెడ్డికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి చేసినటువంటి చేసినటువంటి సేవ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డిని. అలాంటి రాజశేఖర రెడ్డిని కించపరిచేలా, ఆయన రాజశేఖర రెడ్డిని ఉన్నటువంటి క్రేజ్ని తగ్గించేలాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. జగన్మోహన్ రెడ్డి పిచ్చితొక్కుల పరిపాలన కారణంగా రాష్ట్రం నాశనం అయిపోతుంది. 60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి గంగవరం పోర్టుని కేవలం 600 కోట్లకి ఇచ్చారు. ఇలాంటి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి తమ ఫాదర్కి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆమె ప్రచారం చేస్తుంది. అంటే ఆస్తుల కోసమా, రాజకీయ భాగస్వామ్యం కోసమా? కేవలం ఆ కుటుంబానికి ఉన్నటువంటి పరువు పోతుంది అనేటువంటి ఒక బాధ ఒకటి, రాష్ట్రం చెడిపోతుంది, రాష్ట్రం వెనకబడిపోతుంది అనేటువంటి ఇంకొక బాధ షర్మిలని వెంటాడుతుంది. అందుకే ఆమె తన అన్నను కూడా కాదని కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టింది తను, అప్పుడు ఎందుకు తను ఆంధ్రాలో పెట్టలేకపోయింది తన పార్టీ? అండ్ ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి అక్కడ ఇప్పుడు అన్న మీద ఎదురుదాడికి దిగుతుంది. సో ఇది అంతా మనం ఎలా చూసుకోవాలి సార్? సో ఇదంతా ఎలా చూసుకోవాలంటే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం లాగా కనిపిస్తుంది ఈ యాంగిల్లో తీసుకుంటే. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి సందేహం యాంగిల్లో తీసుకుంటే కనుక వైఎస్ఆర్టీపీని తెలంగాణలో ఎందుకు పెట్టారు, తెలంగాణలో అసలు ఎందుకు క్లోజ్ చేశారు, మళ్ళీ ఆంధ్రాకి ఎందుకు వెళ్ళారు అని అంటే కనుక వీళ్ళు ఇద్దరు ఫ్యామిలీలో మెంబర్సే కదా. ఫ్యామిలీలో మెంబర్స్కి ఎప్పుడు కూడా అన్నను కాదని చెల్లెలు అన్యాయం చేయదు, చెల్లెలు అన్యాయం అయిపోవాలని అన్న చేయరు, ఎవరో చేయరు సహజంగా. వాళ్ళిద్దరు కూడబలుకొని రాజకీయాలు చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలిగేలా ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్టీపీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా పెట్టారని ఎవరన్నా అనుకుంటారా? లేదు. పోనీ ఇక్కడ ఉండేటువంటి మాజీ సీఎం
కేసీఆర్కి తెలియకుండా ఎవరైనా పెట్టారనుకుంటారా? అనుకోరు. సో ఆమె పెట్టినటువంటి పార్టీ అటు కేసీఆర్కి ఇటు జగన్మోహన్ రెడ్డికి తెలిసి వాళ్ళ అంగీకారంతో పెట్టారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. ఆ తర్వాత రేపు మొన్న ఎన్నికల్లో పోటీ చేయాలి కదా, పోటీ చేయలేదు. పోటీ చేయకుండా చేశారు. ఎవరు చేశారంటే వాళ్ళిద్దరు చేశారని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అసలు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేయాలి? విలీనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఇక్కడేమో ఆస్తులు ఉన్నాయి ఇద్దరికి. వైఎస్ ఆస్తులన్నీ, వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులన్నీ హైదరాబాద్లో, కర్ణాటకలో, బెంగళూరులో ఉన్నాయి, తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నాయి. ఈ ఆస్తులను కాపాడుకోవాలి. ఈ ఆస్తులు కాపాడుకోవాలంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేడు కాబట్టి తన చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపించాడు అనేది ఇంకొక కోణం వినిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్టీపీని విలీనం చేయించి ఆడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పించడం అనేది అది ఒక గేమ్లో భాగం. దానికి శివకుమార్ వీళ్ళిద్దరికి ఫ్యామిలీకి ఆయన బాగా పరిచయస్తుడు కాబట్టి ఆయన ద్వారా మొత్తం కథ నడిపించారు అనేది ఒకటి. ఎందుకంటే శివకుమారు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏమి చేయరు ఆయన కూడా. కాబట్టి ఈ యాంగిల్లో చూస్తే కనుక వాళ్ళిద్దరూ కూడబలుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం కింద కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అక్కడ ఎందుకు విమర్శిస్తున్నారంటే కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ హైకమాండ్ చెప్పింది వినాలి ఎవరైనా సరే. సో హైకమాండ్ ఏది చెప్తే షర్మిల అది మాట్లాడుతూ ఉన్నారు. అది షర్మిల మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. అంటే స్క్రిప్ట్ అంతా పైనుంచి స్క్రిప్ట్ సహజంగా ఏ పార్టీ అధిష్టానమైనా సరే ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని స్పోక్స్ పర్సన్స్ గానో లేదంటే ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిలో, ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాలా సందర్భాల్లో ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటే అలా మాట్లాడాను. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం ఉందో అలా నడుస్తానని చెప్తున్నారు. ఏ నాయకుడైనా అదే చెప్తారు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో మాట్లాడారు. అసలు రాష్ట్రం వద్దు, విడదీయద్దని చెప్పారు కేసీఆర్ ఒకప్పుడు అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన. ఆ వీడియో కూడా ఆ మధ్య ట్రోల్ అయింది. అదే కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రత్యేక రాష్ట్రం అనే నినాదంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, సెంటిమెంట్ పండించిన తర్వాత. కాబట్టి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నినాదం వినిపించాలి కాబట్టి షర్మిల వినిపిస్తున్నారు. అయితే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చారు షర్మిల అని అంటే ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు కాపాడుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు కాకూడదు. ఇప్పుడు నరేంద్ర మోడీ బాగా అండగా ఉన్నారు. సో ఎన్డీఏతో నేను దగ్గరగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఒకవేళ ఇన్ కేసు రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా ఇండియా కూటమి ఏమన్నా అధికారంలోకి వస్తుందేమో, వచ్చినప్పుడు తన బెయిల్ని రద్దు కాకుండా ఆపించుకునే ప్రయత్నంలో అక్కడ చెల్లెలు ఉంది కాబట్టి సేఫ్ సైడ్ గేమ్ అనుకోవాలి. అంటే ఇక్కడేమో అన్న బీజేపీ పార్టీతోనూ చెల్లి కాంగ్రెస్ పార్టీతోని వాళ్ళకి ఒక పర్సనల్ గా వాళ్ళకి ఒక మంచి జరిగేలాగానే చూస్తున్నారు కానీ ప్రజలకి అది మంచి జరిగేలాగా ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని ఇప్పుడు షర్మిల విమర్శించిన దాన్ని రాజకీయంగా నష్టం జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మా కుటుంబాన్ని చీల్చేసింది అనేటువంటి సింపతి యాంగిల్లో తీసుకెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని చీల్చేసింది, అప్పుడేమో తన మీద తన బాబాయిని పోటీగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ పొత్తుగా పెట్టింది. ఆ రోజు మమ్మల్ని విడదీసింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేను పోటీ చేసినప్పుడు మా సొంత బాబాయినే నా మీద పోటీ పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా మా చెల్లెలకి ఇచ్చేసి మా మీద గొడవ పెట్టి మా కుటుంబాన్ని చీల్చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్తున్నాడు. చెప్తూ రాష్ట్ర విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటుంది, రాష్ట్రాన్ని విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను కూడా విడదీస్తుంది. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదు, పైన దేవుడు చూస్తున్నాడు, శిక్షిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో షర్మిల వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని కలిసినప్పుడు రాహుల్ గాంధీ చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, మీరు అన్న అక్కడ ఉన్నప్పుడు చెల్లి ఇక్కడ చేరడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన సూచన చేసినప్పుడు కాదు మా అన్న అక్కడ రాష్ట్రాన్ని చెడగొట్టేస్తున్నాడు, రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలి అనేటువంటి యాంగిల్లో మాట్లాడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. రాహుల్ గాంధీ చాలా ఓపెన్గా చెప్పారు, సోనియా గాంధీ కూడా చెప్పింది అని చెప్పి చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ గొడవలు లాస్ట్కి బాబాయ్ మర్డర్ దాకా వెళ్ళింది కదా. ఇప్పుడు పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిలానే చెప్తుంది కదా. వివేకానంద రెడ్డి మర్డర్ని పొలిటికల్ మర్డరు అది తాడేపల్లి
లో మొత్తం వ్యవహారం నడిచిందని చెప్పి సిబిఐ చెప్తుంది. సిబిఐ కూడా అదే చెప్పింది. షార్ట్ షీట్లో కూడా అవినాష్ రెడ్డి వ్యవహారం ఉందని చెప్పి చెప్పింది కదా. మరి దీని కాంగ్రెస్ సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు కుటుంబం చీలిపోవడానికి కాంగ్రెస్ సంబంధం ఏంటి? లేదు కదా. రాష్ట్ర విభజనని ఇప్పుడు రాష్ట్ర విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బాగుపడదు, కుటుంబాలని చీల్చేస్తుందంటే అసలు కుటుంబాన్ని చీల్చేసిందే బాబాయ్ మర్డర్ తోటి కదా చీలిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఏదో గందరగోళంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవాలు ప్రజలకు తెలియదు, మర్చిపోతారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రజలకు గుర్తుంటుంది. సో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కుటుంబం చీలిపోవడానికి సంబంధం ఏంది? పోనీ అది కూడా నిజమే అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుటుంబాల మధ్య చీలికి పెట్టలేదు. అన్నకి తమ్ముడికి పోటీ పెట్టారు కదా అనేక సందర్భాల్లో రాజకీయాల్లో. ఆయనే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ కూడా అయ్యేవే కదా. అన్న నుంచి ఉంటే అదే కుటుంబం నుంచి తమ్ముడిని తీసుకొచ్చి పెట్టారు. లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే ఆయన చేర్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వల్లభనేని వంశీ, కొడాలని వీళ్ళందరినీ తీసుకున్నాడు కదా. అంటే కర్మ ఇస్తే బూమరంగ్ అన్నట్టు ఆయన కర్మలకు ఆయనే ఫలిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నాడో దేవుడు ఉన్నాడు, దేవుడు మహాశక్తి, అన్నీ చూస్తుంటాడు దేవుడు. సో ఈ సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం, సరైన డెసిషన్ దేవుడు కూడా తీసుకుంటాడు. సో ఆయన చెప్పేది అబద్ధమా లేకపోతే తప్ప అనేది దేవుడికి కూడా తెలుసు కదా. సో కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ జరిగినందువల్ల నష్టం జరిగిపోతుంది, తన పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక రకమైనటువంటి అలజడితోటి నష్ట నివారణ చర్యల కోసం ఇదంతా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అబద్ధాలను వల్లే వేస్తున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.